పవన్ కళ్యాణ్ గారు నేరులో మేము ఉంటాం, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఫస్ట్ గా మన రోజక్క గురించి మాట్లాడదాం అనుకున్నా. రోజక్క 45 సంవత్సరాల టైం ఇచ్చింది, దానికి జీవితకాలం టైం ఇస్తాం. ఈసారి అసెంబ్లీలోకి వచ్చే హక్కు దానికి లేదు, దానికి అంత సీన్ లేదు. నోరు అదుపులో పెట్టుకోమని ఇక వెళ్ళిపోమని, లండన్ వెళ్ళిపోమని మొత్తాన్ని. వైసీపీ టీం మొత్తం లండన్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము లాక్కొస్తాం, లండన్ వెళ్ళినా వదిలిపెట్టంగా. ఆ బోరుగడ్డ అనిల్ గాడి వాడు ఒకటి రావాలి అర్జెంట్ బయటికి. వాడు మమ్మల్ని చేసిన దారుణమైన కామెంట్స్ కి ప్రతి దానికి బుద్ధి చెప్తుంది. జనసేన ఉంటేనే ఏ పార్టీ అయినా, కీ రోల్ జనసేనే. జనసేన లేకపోతే ఏదీ లేదంతే, ఏ పార్టీ లేదు. పవన్ కళ్యాణ్ గారే. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది మొత్తం మీద ఓవరాల్ గా రాయలసీమ పరిస్థితి ఎలా ఉంది? మామూలుగా అక్కడ కూడా వైసీపీ హవా కొనసాగుతుంది, కానీ అక్కడ కూడా కూటమి ప్రభావం, మీరేమంటారు సార్? టోటల్ గా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కలిపి ఈ రోజు కూటమి జెండా ఎగరవేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, మోడీ గారి కలయికతో ప్రజలు బట్టనొత్తి ఫ్యాన్ రెక్కలు పిలిచి ఫ్యాన్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపే రోజు ఈ రోజు ఆరంభమైనది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు